ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఎస్టే క్రియేటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీరు విడ్ఐక్యూని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మీ క్రోమ్లో. దాని గురించి నేను చెప్తాను. విడ్ఐక్యూ ఎలా యూజ్ అవుతుందంటే మీకు యూట్యూబ్ ఛానల్ని గ్రో చేయడానికి, అంటే న్యూ క్రియేటర్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, అంటే న్యూ క్రియేటర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనకు ట్యాగ్స్ కూడా ఇస్తుంది అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. అండ్ మన వీడియో ఏ ప్రాసెస్లో మన వీడియో అయితే పబ్లిష్ చేయాలి, మన వీడియో టాపిక్ ఏంటి, ఆ విధంగా అంటే మనము వీడియో టాపిక్ని తీసుకెళ్ళి మన టైటిల్లో పెట్టామనుకోండి, ఆ టైటిల్ ప్రకారంగా ఈ విడ్ఐక్యూ అయితే మనకు డైరెక్షన్ అయితే చూపెడుతుంది. ఎందుకంటే విడ్ఐక్యూ వచ్చేసి మనకు బెటర్గా ఉంటుంది యూజ్ చేయడానికి. అండ్ దీనికంత ముందు నేను ఒక 4 చేశాను అనుకుంటా ఫ్రెండ్స్, నేను ట్యూబ్ బడీ గురించి. అండ్ ఎవరైతే ట్యూబ్ బడీ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ అయితే మన క్రోమ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, యాప్స్ అని ఉంది, అంటే గూగుల్ సంబంధించిన యాప్స్ ఇవి. ఇక్కడ క్లిక్ చేయండి. యాప్స్లో క్లిక్ చేసిన తర్వాత వెబ్ స్టోర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వెబ్ స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ వెబ్ స్టోర్కి వెళ్ళండి. ఇక్కడ వెబ్ స్టోర్కి వెళ్ళి ఇక్కడ మీరు టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ సర్చ్ ద స్టోర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడికి మీరు విడ్ఐక్యూ అని టైప్ చేయాలి. విడ్ఐక్యూ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఫర్ క్రోమ్ అని ఉంది. మనం జస్ట్ విడ్ఐక్యూ అని సెర్చ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు విడ్ఐక్యూ ఇలా ఉంటుంది, అంటే ఎడిట్ అని ఉండకుండా మీకు ఫస్ట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఏడ్ ద క్రోమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఉంటుంది మీ విడ్ఐక్యూ. ఇదిగో ఫ్రెండ్స్, అంటే ఇలాగ ఉంటుంది. నేను ఇలాగ వచ్చిందంటే నేను ముందుగానే యాడ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకు కొంచెం అంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు విడ్ఐక్యూ అయితే ఇలా విడ్ఐక్యూ ఇక్కడ ఉండి మీకు సైడ్లో యాడ్ ద క్రోమ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు పైన ఇలా చూపెడుతుంది, మీకు అంటే విడ్ఐక్యూకి సంబంధించిన ఎక్స్టెన్షన్ అయితే ఇలా చూపెడుతుంది. అండ్ మీరు యాడ్ చేసిన తర్వాత ట్యాబ్ ఒకటి తీసుకొని, అంటే ఇది మీరు క్లోజ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. నేను అయితే అంటే న్యూ ట్యాబ్ తీసుకొని విడ్ఐక్యూ అని టైప్ చేయాలి. అంటే మనం ఇక్కడ కొత్త ట్యాబ్ ఒకటి తీసుకొని vidiq.com అని ఎంటర్ చేయండి, అంటే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్కి తీసుకెళ్తుంది, మన అంటే విడ్ఐక్యూ లాగిన్ సెక్షన్కి తీసుకెళ్తుంది. నేను ముందుగానే లాగిన్ అయ్యా ఫ్రెండ్స్ విడ్ఐక్యూలో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్ట్ విత్ గూగుల్ అని కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు ఇలా చేయవచ్చు. నేను సైన్ అప్ అవుతాను ఫ్రెండ్స్. చూసారుగా, ఇది నేను నా విడ్ఐక్యూ అయితే అంటే ఎక్స్టెన్షన్ని అయితే నేను ఇన్స్టాల్ చేశాను, విడ్ఐక్యూ ఎక్స్టెన్షన్ని. మీరు ఇలాగే మీ యూట్యూబ్ ఛానల్ లింక్ చేయండి. అండ్ ఇది నా ఎస్టే క్రియేటర్స్ నా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ నేను ఇంకొక ఛానల్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఎలా చేయాలంటే మీరు ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే vidiq.comకి వచ్చేసి సైన్ అప్ అవ్వడానికి వస్తారో అప్పుడు డైరెక్ట్గా మీ అంటే యూట్యూబ్ అకౌంట్ని యాక్సెస్ చేయడానికి అడుగుతుంది. అండ్ అలా మీరు అలౌ చేశారనుకోండి, మీకు డైరెక్ట్ వచ్చేసి మీకు సైన్ అప్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇలాగే మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ చేయాలి. లింక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డాష్బోర్డ్ అయితే వస్తుంది. మీ యొక్క ఛానల్ పర్ఫార్మెన్స్ కానీ ఇలా చెక్ చేయవచ్చు. అండ్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ విడ్ఐక్యూ ద్వారా మీ వీడియోస్ని ఎలా ప్రమోట్ చేయాలి అండ్ అప్లోడ్ చేయాలి, అండ్ SEO ఎలా అంటే మనకు హై రేంజ్లో ఉంటుంది దాని గురించి నేను చెప్తాను. అండ్ మీకు రిలేటివ్ కీవర్డ్స్ ఎలా దొరుకుతాయి దాని గురించి చెప్తాను. చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విడ్ఐక్యూ సంబంధించినవి. అండ్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.